అని తెలిసింది. విశాఖేశ్వరుని కూడా ఆ సమయంలో దర్శించుకొని ఉంటారు. అంత ప్రతిష్టాత్మకం ప్రఖ్యాతమైన ఋషికొండలో ఏం జరిగింది, ఋషికొండ కడుపులో ఏముంది, ఎందుకు ప్రపంచం మొత్తం అటు ఫోకస్ చేసి చూస్తుంది? అంటే ఋషికొండ అనేక కొండలు ఉన్నాయి. ప్రత్యేకంగా విశాఖ నగరంలో ఉన్నటువంటి ఋషికొండకి హిమాలయాలకి సంబంధం ఉన్నది. అయితే ఒక ఋషికొండకే సంబంధం ఉందా అంటే ప్రతి కొండ కూడా అచలం అంటారు. కొండని సింహాచలం, గరుడాచలం, శేషాచలం, అరుణాచలం. అరుణాచలం కాదు, అచలం. అచలం అంటే స్థిరంగా ఉండేది. ఎక్కడైతే స్థిరంగా మీ శరీరం కూడా కదలికలు లేకుండా ఉండేటువంటి ఒకనొక స్థితి కలిగి ఉంటే అది కూడా కోన్ షేప్లో ఉండాలి. ఎక్కడైతే కొనికల్ షేప్లో ఉంటుందో ఆ కోన్ షేపులో ఉన్నటువంటి పర్వతం కానీ కొండ కానీ ఒక ఐటెం అంటే ఏదైనా వస్తువు కానీ దాంట్లో శక్తి ప్రవాహం జరుగుతుంది. అందుకే మనకి ఆలయాల మీద కోన్ ఉంటుంది చివర, అలాగే చర్చిల మీద కోన్ ఉంటుంది, అలాగే మసీదుల మీద చివరికి కోన్ ఉంటుంది. పిరమిడ్ ఉండదు, గుర్తుంచుకోండి. పిరమిడ్ ఈజ్ నాట్ meant for this particular purpose energy. అది హోలిస్టిక్ ఎనర్జీ అంటే కోన్ ఉంటుంది. కాబట్టి ఈ కోన్ షేప్లో ఉన్నటువంటి పర్వతాలు అక్కడ చాలా ఉన్నాయి. కానీ అన్ని పర్వతాల కంటే కోనికల్ షేప్లో ఉన్నటువంటి పర్వతం మాత్రం ఋషికొండ. ఓకే, ఋషికొండ హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి శక్తికి, కోన్లో ఉన్నటువంటి శక్తికి, దానికి ఎప్పుడూ కూడా శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ శక్తి ప్రవాహాన్ని భూమండలం మీద గ్రహించినటువంటి ఋషులు, సప్త ఋషులు ఈ దక్షిణ ప్రాంతానికి వచ్చి తపస్సు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు 3 కేంద్రాలు. ఒకటి హిమాలయాలు, 2 మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అమరకంటక్, 3వది శ్రీశైలం. ఈ 3 శక్తి కేంద్రాలు. ఈ శక్తి కేంద్రాలను అనుసరించి ఈ మూడింటికి సబ్స్టిట్యూట్గా ఉండేటువంటి కొన్ని కేంద్రాలు ఉంటాయి. ఇవి రహస్యాలు, ఎందుకంటే అవి ఎక్కడికి వెళ్ళి ప్రతి వాళ్ళు వాడు చేస్తారు. అందుకే కొన్ని రహస్యాలు చెప్పు. ఆ కొనికల్ షేప్లో ఉంటుంది కాబట్టి చూసుకోండి. మన యొక్క సనాతన సాంప్రదాయంలో, మన శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయం అదే. గ్రీకు నాగరికతలో మనం పిరమిడ్స్ అనేటువంటివి ప్రాచుర్యం పొందినాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పిరమిడ్స్లో ఒక శవాన్ని ప్రిజర్వ్ చేయడానికి, భౌతిక శరీరాన్ని ప్రిజర్వ్ చేయడానికి శారీరకమైనటువంటి అంటే పదార్థాన్ని ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగపడే శవశక్తి ఉంటుంది. కానీ శివశక్తి మాత్రం మనకి కొనికల్ షేప్లో మాత్రం పిరమిడ్లో ప్లేస్ చేసిన డెడ్ బాడీస్ అందుకని అలా ప్రిజర్వ్ అవుతుంటాయి. అలాగే మీరు ఏదైనా భౌతిక పదార్థాన్ని దాంట్లో ప్రిజర్వ్ చేయాలంటే మీరు పిరమిడ్ షేప్లో ఉన్నటువంటి దాంట్లో పెడితే కొంతకాలం సస్టైన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని ఆధ్యాత్మిక సాధనల పిరమిడ్లో చేస్తే పెర్వర్షన్ వస్తుంది. ఇది హిమాలయ యోగులు. అందుకే మాకు సిద్ధాశ్రమాలు 5 ఉంటాయి. 5 సిద్ధాశ్రమాలు కూడా కొనికల్ షేప్లో ఉంటాయి. అందుకు ఇక్కడున్నటువంటి కొనికల్ షేప్లో అంటే కోన్ షేప్లో ఉన్నటువంటి ఋషికొండ మాత్రమే ఉంటుంది. చుట్టూ పర్వతాలు చాలా ఉంటాయి, కొండలు చాలా ఉంటాయి. ఋషికొండ ఆ షేప్లోనే ఉంది అసలు. అదృష్టవశాత్తు చుట్టూ దాన్ని ఇది చేశారు. కోన్ మాత్రం ఆ కోన్ దగ్గర డిస్టర్బ్ చేయాలి. మేము 30 సంవత్సరాల క్రితం తపస్సు చేసినప్పుడు అంటే సాధన చేసేటప్పుడు అక్కడ ఒక స్తూపం కూడా ఉండేది. దాని మీద ఆ స్తూపం ఉండేది. ఆ స్తూపం కింద మాకు కింద కూర్చుండానికి గుహలాగా అంటే చిన్న పిట్ ఉండేది. అక్కడ నేను ఒక్కడనే వెళ్ళి చేసేవాడిని. గచ్చకాయలతో కూడినటువంటి అడవి అంతా ఉండేది. ఒళ్ళంతా ఆ ముళ్ళు గూసిపోయి పాములు ఇవన్నీ ఉండి. కాకపోతే చిన్నప్పటి నుంచి నాకు నాగులంటే భయం లేదు, యోగులం కాబట్టి. చిన్నప్పుడు అప్పుడు కూడా మీరు వీడియోలు చూస్తే నా దగ్గరికి వచ్చి పడుకుంటాయి కొన్ని పాములు. కొన్ని పాములు పడుకున్న వీడియోలు కూడా ఉంటాయి, మీరు చూడండి. అవి కూడా కావస్తే యాడ్ చేసుకోండి. మా వాళ్ళ దగ్గర ఆడుకుంటాయి, విశ్రాంతి
కాబట్టి పాములు అంటే పెద్ద భయం లేదు, కానీ అక్కడ లేళ్ళు ఉండేవి, దుప్పులు ఇప్పుడు కూడా మీరు వీడియో చూస్తే ఈరోజు కూడా నా దగ్గరికి వస్తాయి దుప్పులు. ఆ దుప్పులు ఉండేవి, అలాగే నక్కలు ఉండేవి, ఉడుములు, తర్వాత అన్ని జాతులు ఉండేవి. చక్కగా హాయిగా అవంతా వాటి పని అవి చేసుకుంటుండేవి. మేము మాత్రం అక్కడ ధ్యానం చేసుకుంటూ సాధన చేసేవాడిని. నేను ఒక్కడిని చేస్తున్నప్పుడు అక్కడ 5 లింగాలు ఉండేవి, ఈ పంచభూత లింగాలని. కానీ తర్వాత హిమాలయాల్లో కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ మేము సాధన చేస్తూ ఉండగా ఆ 5 లింగాలని హిమాలయాల్లో ఐడెంటిఫై చేసినటువంటి వారు చెప్పిన విషయం ఏంటంటే అవి పంచపాదరస లింగాలు. అవి ఋషికొండలో ఉన్నాయి. అవి భౌతికంగా చూస్తూ ఇంత పాదరసం, దాని ఆధ్యాత్మిక విలువలు అనంతమైనటువంటి. ఓహో, వాళ్ళు అందుకు నన్ను అక్కడ సాధన చేయమన్నారు అనేటువంటి విషయం అప్పుడు అర్థమైంది. తర్వాత మేము ఎక్కువ హిమాలయాల్లో ఉండడం వల్ల మరలా ఇక్కడికి వచ్చినప్పుడు వాటిని దర్శించడం అనేది సాధ్యం కాలేదు. తర్వాత ప్రభుత్వాలు వచ్చినాయి, అక్కడ ఏదో రిసార్ట్స్ కట్టేశారు, ఇంకా ఆ వాతావరణం అంతా చెడిపోయింది. కానీ ఆ సప్త ఋషులు వచ్చి ప్రతిష్ఠించినటువంటి ఆలయం ఇప్పటికీ ఉంది కింద. దాన్ని సప్తఋషీశ్వర ఆలయం అంటారు. అప్పుడు ఇప్పుడు కొందరు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అప్పుడు దాంట్లో విగ్రహాలు అయ్యి అలా చెల్లా చెదురుగా పడిపోయి, ఆ లింగాలు అవి పడిపోయి ఉండేవి. ఎగ్జాక్ట్గా ఋషికొండ కింద ఉంటుంది. తెన్నేటి పార్క్ ఆ సమీపంలో. తెన్నేటి పార్క్ చాలా దూరంలో. ఋషికొండ దగ్గరే కిందే, ఋషికొండ పాదాల దగ్గర సముద్రం వైపు, ఈ సముద్రం వైపు సప్తఋషీశ్వర ఆలయం ఉంది. ఇవన్నీ కూడా శక్తి కేంద్రాలు కాబట్టి ఆ శక్తి కేంద్రాలని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే దాని యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది అనేది నేను గతంలో చెప్పాను. దాన్ని డిస్టర్బ్ చేయకూడదని, దానికి పనిష్మెంట్ గత గవర్నమెంట్ కూడా అనుభవించింది, మరలా ఇప్పుడు గవర్నమెంట్ కూడా అనుభవించింది. మేము సూచన మాత్రమే చేస్తాం, ఎవరి మీద కోపం ఉండదు. ప్రకృతిలో ఏం జరుగుతుందో జరుగుతుంది. ప్రజలకు మంచి చేద్దామని చేసి ఉండొచ్చు, కానీ ప్రజలకు మంచి చేద్దామని ఆ శక్తివంతమైనటువంటి పర్వతాలకు కూడా ప్రాణం ఉంటుంది అని తెలుసుకోవాలి. మనకి దైవ, మానవ, తిరియక్, స్థావరాదులని 4 రకాల జన్మలు. మనుషులకే ప్రాణం ఉంటుందని కాదు. దైవ దేవతలు స్వర్గలోకంలో, మానవ మనం, తిరియక్ అంటే పక్షులు, పశువులు, స్థావరాదులు అంటే పర్వతాలు, చెట్లు, గుట్టలు, పొట్లు, వీటిలోకి కూడా ప్రాణం ఉంటుంది. ఇలాంటి కోనికల షేప్లో ఉన్నటువంటి పర్వతాలకు మరింత శక్తివంతంగా ఉంటాయి. అందుచేత ఋషులందరూ కూడా అక్కడ తపస్సు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఋషులు తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి దాన్ని ఋషికొండ అన్నారు. పక్కన సీతకొండ ఉన్నది, అటు కైలాసగిరి ఉంది, అటు తొట్లకొండ ఉంది. ఎప్పుడైనా మీరు వచ్చినట్టయితే మీరు ఆఫ్ ద రికార్డ్, ఆఫ్ ద కెమెరా మీరు వస్తే మీరు అనుభవంలోకి నేను తీసుకొస్తాను. అక్కడ ఏ శక్తి ఉందో మీరు అనుభవించేటట్టు నేను చేస్తాను. ఆ ప్రదేశం ఎక్కడ ఉంటుందో మీరు ఐడెంటిఫై చేయలేరు మామూలు మనుషులు. ఒకవేళ నేను పలానా చోటు అని చెప్తే దాన్ని కూడా డిస్టర్బ్ చేస్తారు జనం. అంచేత ఇలాంటి సీక్రెట్స్ పర్సనల్గా గురువు సమక్షంలో ఆ కొండకి ఎందుకు ఆ వాల్యూ ఉందో ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, ఏ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చినా, లేకపోతే ఏ పత్రికా విలేకరులు వచ్చినా దాని అనుభవంలోకి ఎందుకు ఆ కొండకి ఆ పవిత్రత ఉంది అనేది నిరూపించవచ్చు. మనం మీ స్వీయ అనుభవమే, మీరు కెమెరాలకు లేకపోతే యంత్రాలకు, అది వన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ఆన్ హిస్ ఓన్ ఆర్ హర్ ఓన్. అందుగురించి మీరు మిమ్మల్ని అక్కడ తీసుకుని వెళ్ళి తప్పకుండా ఆ అనుభవాన్ని, ఆ ఋషికొండకున్నటువంటి విశిష్టత ఎందుకు ఇప్పుడు కూడా దాని మీద ఎక్కువగా వెళ్ళి కాపురం ఉండాలనుకుంటే వాళ్ళకి ఏదో ఒక డ్యామేజ్ జరుగుతుంది. రేపు కూడా ఇప్పుడు చెప్తున్నాను, రేపు ఒకవేళ ఎవరైనా రేపు ఎక్కువ రోజులు దాంట్లో ఉండాలంటే ఏదో వెళ్ళి వచ్చేసే టూరిజంగా ఉపయోగించుకున్నా పర్వాలేదేమో, కానీ శాశ్వతంగా మాత్రం ఎవరైనా ఉంటే వారికి మాత్రం మళ్ళా తిరిగి హాని జరుగుతుందని ఈరోజు హెచ్చరించడం కాదు, సూచన చేయడం చేస్తుంది. హెచ్చరిక కూడా చేయవచ్చు పబ్లిక్. అంటే మీరు సమాజ హితం, ప్రకృతి పరిరక్షణ, కైలాసగిరి మీద శాశ్వతంగా ఎవరు ఉన్నా వారికి హానే జరుగుతుంది. ఇంతకన్నా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కావస్తే
గత వీడియోల్లో చెప్పింది ఈ వీడియోలో జరిగింది, ఈ మధ్యన జరిగింది, ఇప్పుడు చెప్పేది రేపు జరుగుతుంది. మీరే ప్రాక్టికల్గా చూడవచ్చు. రైట్. ఇది జ్యోతిష్యం కాదు సుమా, ఇది ఒక యోగి అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నటువంటి విన్నపంతో కూడిన హెచ్చరిక. ధన్యవాదాలు స్వామి. అంటే ఇంకా చాలా ఆసక్తికరమైన అంశాలతోటి ప్రకృతిని ధ్వంసం చేసే ధ్వంసరచనకి దిగే వాళ్ళు అనుభవించే విపరిణామాలు ఎలా ఉండబోతున్నాయి కొన్ని చూసాం. ఇటువంటివి లోగడ ఎదురైన సందర్భాలు హిమాలయాల దగ్గర నుంచి శాంతం కింద వరకు కన్యాకుమారి వరకు నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పనిసరిగా మీ అనుగ్రహంతో తెలుసుకుంటాం. ధన్యవాదాలు.